నురుగుతో కూడిన మూత్ర విసర్జన అనేది కొన్నిసార్లు సాధారణమైనది. కానీ తరచుగా సంభవించే సంఘటనలు తీవ్రమైన సమస్యను సూచిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నురుగుతో కూడిన మూత్రం సాధారణమైన మళ్లీ మళ్లీ ఇలాగే జరుగుతుంటే అది తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతమని, దీని లక్షణాలను ముందు పసిగట్టడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూత్రం రంగులో మార్పు, మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించడం, మూత్ర విసర్జన సమయంలో నురుగు వంటి అనేక వ్యాధుల లక్షణాలు కావచ్చని నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మీరు లేదా మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించమని సూచించండి. ఇది మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకు సంకేతం కావచ్చు. ఓ అధ్యయనం ప్రకారం మూత్రం నురుగు రావడానికి అనేక కారణాలు ఉన్నాయని, అటువంటి పరిస్థితిలో మీరు కొన్ని పరీక్షలు చేయించుకోవాలని సవివరంగా వెల్లడించారు. నురుగు మూత్రంకి కారణాలు: కిడ్నీ సమస్యలు. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే మూత్రంలో నురుగు కనిపించవచ్చు. నిజానికి మూత్రపిండ సంబంధిత సమస్యలు కూడా నురుగుతో కూడిన మూత్రానికి ప్రధాన కారణం కావచ్చు. మధుమేహం. అధిక చక్కెర మధుమేహ రోగుల మూత్రంలో నురుగును కలిగిస్తుంది. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు మూత్రంలో నురుగు ఏర్పడుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదా ప్రోస్టేట్ సమస్యలు కూడా నురుగుతో కూడిన మూత్రానికి కారణమవుతాయి. మూత్రంలో నురుగు ఉంటే ఏ పరీక్షలు చేయాలి? మూత్ర పరీక్ష. మూత్రంలో ప్రోటీన్, గ్లూకోజ్, ఇతర కారకాలను తనిఖీ చేయడం అవసరం. రక్త పరీక్ష. మూత్రపిండాల పనితీరును తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేయండి. మైక్రో అల్బుమిన్ పరీక్ష. మూత్రంలో ప్రోటీన్ మొత్తాన్ని తనిఖీ చేస్తుంది. అల్ట్రాసౌండ్. మూత్రపిండాలు, మూత్ర నాళాల పరిస్థితిని తనిఖీ చేయడానికి చేయించాలి. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి? మూత్రంలో తరచుగా నురగలు, ముదురు, పసుపు, ఎరుపు లేదా అసాధారణ రంగులో మూత్ర విసర్జన, మంట, నొప్పి లేదా మూత్ర విసర్జన చేసేటప్పుడు ఏదైనా అసౌకర్యం, వాపు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం.